హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పసుపు దంచే కార్యక్రమం గురించి అయితే ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. సాధారణంగా మన తెలుగు వారిళ్ళల్లో పెళ్ళిళ్ళు లాంటి శుభకార్యాలు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు పసుపు దంచడంతోనే మొదలు పెట్టాలి. ముందుగా మగపిల్లి వారు పసుపు దంచిన తర్వాతే ఆడపిల్లి వారు పసుపు దంచుకోవాలి. నిశ్చితార్థమయ్యి లగ్నపత్రిక రాసుకున్న తర్వాత పంతులు గారిని అడిగి ఒక మంచి ముహూర్తం నిర్ణయించుకున్న తర్వాతనే పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 5 ముత్తైదులు అయితే ఖచ్చితంగా ఉండాలండి. అంతకంటే ఎక్కువ మంది అయినా ఉండొచ్చు. ఈ వీడియో వచ్చేసి మొన్న రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయిన మా తమ్ముడిదే అండి పసుపు దంచే కార్యక్రమం. ముందు రోజే మేము పేరెంట్ వాళ్ళందరినీ కూడా పిలిచేసి వాకిలికి మామిడి తోరణాలు అలాగే గుమ్మాలకి బంతిపూలు అన్నీ కూడా కట్టుకొని ముందు రోజే సిద్ధం చేసుకున్నామండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న అమ్మాయి బొమ్మలు అలాగే కుండలు, వాకిలికి కట్టిన పూసల దండలు అన్నీ కూడా మేమే తయారు చేసుకున్నామండి. మీకు ఎలా ఉన్నాయో, నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయండి. ఇక ముందు రోజే పసుపు దంచే కార్యక్రమానికి కావాల్సిన తిరగళ్ళు అలాగే రోకలన్నీ కూడా కడిగి పక్కన ఉంచుకోవాలి. వచ్చిన ముత్తైదుల్ని మనం ఒట్టి చేతులతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకూడదండి. సో వాళ్ళకైతే ఖచ్చితంగా తాంబూలం అయితే ఇచ్చి పంపాలి. తాంబూలం కోసం మేమైతే జాకెట్ ముక్కలు అలాగే తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్కపొడి, ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్లు, ఖర్జూరము అలాగే చీర పిన్నులు, సిల్వర్ ఫాయిల్ బాక్సులు అలాగే పూలు ఇవన్నీ కూడా పక్కన ఉంచుకున్నామండి తీసుకొని. సో పేరెంట్ వాళ్ళకి ముందుగా తాంబూలం సర్దుకునే లోపలే అమ్మవారికి అయితే తాంబూలం రెడీ చేసుకుంటున్నామండి. ముందుగా అమ్మవారికి అయితే తాంబూలం తీసి పక్కన ఉంచుకున్నాము. అమ్మవారి కోసం ముందుగా 2 జాకెట్ ముక్కలు అలాగే తమలపాకులు, ఒక్కపొడి, పసుపు కుంకుమ, అరటిపళ్ళు, చీర పిన్ను, ఖర్జూరము, 2 డజన్ల గాజులు, మనం పేరెంట్ వాళ్ళకి ఏమైతే ఇస్తున్నామో అవన్నీ కూడా ముందుగా అమ్మవారికి తీసి పక్కన ఉంచుకున్నాము. ఈ కార్యక్రమం ముహూర్తం వచ్చేసి ఉదయం 7:30 సో ఉదయాన్నే ఇవన్నీ చేయడం కుదరదు కాబట్టి ముందు రోజే ప్యాకింగ్ అంతా కూడా చేసుకొని సర్దుకొని పక్కన ఉంచుకున్నామండి. సో ప్యాకింగ్ బాక్స్లో కూడా ఏమేమి తీసుకున్నామో అన్నీ కూడా సర్దేసి పక్కన పెట్టేశాము. ఇక్కడ మా తమ్ముళ్ళు, మా మరదలు, మా పిన్ని అందరు కూడా ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా, చేసిన ప్యాకింగ్ బాక్స్ అన్నీ కూడా ఈ విధంగా రెడీ చేసేసి ఒక బ్యాగ్లో పెట్టేసి అయితే పక్కన ఉంచారండి. టోటల్గా 70 బాక్సులు అయితే తీసుకున్నారు. ఇక ముందు రోజు కడిగి పెట్టిన రోలు, రోకలి, తిరగలి అలాగే సాన్రాయి వీటన్నిటికి కూడా ఆ రోజు ఉదయాన్నే లేచి పూలతో అలంకరించుకొని పక్కన ఉంచుకున్నామండి. సో పేరెంట్ వాళ్ళు ఇంకా రావడానికి టైం పడుతుంది కాబట్టి మేము అందరం కూడా బెల్లం పాకంతో చేసుకున్న పారాన్ని అయితే చేతులకు పెట్టేసుకుంటున్నాము. ఇక మేమందరం కూడా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ముందుగా స్వామివారిని పూజించుకోవాలి కాబట్టి ముందుగా దేవుడి మందిరం దగ్గర మా తమ్ముడైతే పూజ చేస్తూ ఉన్నాడండి. ఈ అబ్బాయి పెళ్లి కొడుకు. సో దేవుడికి పూజ చేసి మనం ఏమేమి పెట్టాలి అనుకున్నామో ఇవన్నీ కూడా వచ్చిన పేరెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన తాంబూలం, పూలు, పండ్లు, టెంకాయ అలాగే పసుపు దంచే కార్యక్రమానికి కావాల్సిన వస్తువులు అలాగే పొంగలి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని దేవుడికి పూజ చేసిన తర్వాత ఇవన్నీ తీసుకుని దేవుడి మందిరం దగ్గర నుంచి పసుపు దంచే చోటుకైతే వెళ్తున్నామండి. అందరం కూడా ఒక్కొక్క వస్తువు తీసుకుని వెళ్తున్నాము. పొంగలి, పూలు అలాగే ఇక మిగిలిన సామాన్ అంతా కూడా తీసుకుని పసుపు దంచే కార్యక్రమానికి అయితే వెళ్ళామండి. ముందుగా పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నప్పుడు మేము అన్నపూర్ణాదేవికి అయితే పొంగలి పెట్టుకుంటామండి. ప్రతి ఒక్కరు కూడా పొంగలి పెట్టుకుంటారు. పసుపు దంచే కార్యక్రమానికి ముందు మేమైతే అమ్మవారిని పూజించుకుంటామండి. అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఈశాన్య మూలలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకొని మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న తాంబూలం అంతా కూడా అమ్మవారికి సమర్పించుకోవాలండి. ఆ తాంబూలంలో పెట్టిన జాకెట్ ముక్కలు, గాజులు ఇవన్నీ కూడా ఆ ఇంటికి సంబంధించిన ఆడవాళ్ళు మాత్రమే, అంటే ఆ ఇంటికి సంబంధించిన కోడళ్ళు లేదంటే అత్తగారు వీళ్ళు మాత్రమే ఆ జాకెట్ ముక్కలు అలాగే గాజులు ఇవన్నీ కూడా వాళ్ళే వేసుకోవాలండి.
ఇక ముందుగా మనం అమ్మవారిని పెట్టాలి అనుకున్నప్పుడు ఒక ఈశాన్యం మూలన ఒక పీఠాన్ని ఉంచుకొని పీఠం మీద ఒక కొత్త క్లాత్ అలాగే లేదంటే జాకెట్ ముక్క ఏదైనా పర్లేదండి, కొత్తది వస్త్రాన్ని తీసుకుని వస్త్రం మీద అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా వేసుకొని అమ్మవారిని అయితే పీఠం మీద ఉంచుకోవాలండి. ఇప్పుడు అమ్మవారికి మనం ముందుగా తీసి పక్కన ఉంచుకున్న తాంబూలం అన్నీ కూడా పెట్టుకొని దండం పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏ పూజకైనా ముందుగా మనం గణపతిని ప్రార్థించాలి కాబట్టి గణపతిని అయితే సిద్ధం చేసుకోవాలి. గణపతిని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం గణపతికి కూడా తాంబూలము, పూలు అన్నీ కూడా సమర్పించుకోవాలండి. ఇక పసుపు దంచే కార్యక్రమానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా అన్నపూర్ణాదేవి దగ్గర పెట్టుకొని అన్నపూర్ణాదేవికి ఇక్కడ 5 పిడికిళ్ళ బియ్యం అయితే మనం వేసుకోవాలండి. 5 పిడికిళ్ళ బియ్యం అన్నపూర్ణాదేవి దగ్గర ఉంచిన తర్వాత ఆ బియ్యాన్ని అయితే మనం పొంగల్ పెట్టుకోవాలి. ఇక ఇక్కడ గణపతిని ప్రార్థించి అలాగే అమ్మవారికి పూజ కూడా చేయాలండి. ఇక ఇక్కడ ఇందాక దేవుడి మందిరంలో ఎలా అయితే పూజ చేసుకున్నామో ఇక్కడ అమ్మవారికి కూడా అలాగే మా తమ్ముడు పూజ చేస్తూ ఉన్నాడు. పూజ చేసి టెంకాయ అన్నీ కొట్టిన తర్వాత ఇక అందరూ కూడా అమ్మవారిని ప్రార్థించుకోవాలండి. మనం నిత్యం అన్నం తింటున్నామంటే అన్నపూర్ణాదేవి దయ వల్లే కదండి. సో అన్నపూర్ణాదేవిని మనం అందరం కూడా నమస్కరించుకోవాలి. ఇక ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక పసుపు దంచే కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టుకోవాలి. ముందుగా పసుపు దంచే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఒక తెల్లటి దారాన్ని తీసుకొని 5 పోగుల దారాన్ని తీసుకొని దానికి ముందుగా ఒక పసుపు కొమ్ము అలాగే తమలపాకుతో కంకణాన్ని రెడీ చేయాలండి. ఈ కంకణాన్ని రోలు, రోకలి, తిరగలి అలాగే సానరాయి వీటన్నిటికి కూడా కట్టుకోవాలండి. ఏ పూజకైనా ముందుగా మనం కంకణాన్ని కట్టుకుని ప్రారంభించాలి. మనం సాధారణంగా సత్యనారాయణ స్వామి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మన చేతికి కంకణం కట్టుకొని పూజనైతే ప్రారంభిస్తాము. సో దాని వెనుక కూడా ఒక కారణం ఉందండి. కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇక ముత్తైదులందరూ కూడా ఈ రోలు, రోకలి, తిరగలి వీటన్నిటికీ కూడా పసుపు పూసి కుంకుమ బొట్లు అలాగే పూలతో అలంకరించుకొని కంకణాలు కూడా కట్టేశారండి. ఇప్పుడు ఒక ముత్తైదు పసుపు కొమ్ములు వేస్తూ ఉంటే మిగతా 2 ముత్తైదులు కూడా దంచుతూ అలాగే పసుపు కొమ్ములు వేయాలండి. ఒక్కొక్కరు 5 పసుపు కొమ్ములు దంచుతూ పాట పాడుతూ ఈ కార్యక్రమాన్ని అయితే మనం మొదలు పెట్టుకోవాలి. ఇక ఇలా వచ్చిన ముత్తైదులందరూ కూడా ఒక్కొక్కరు 5 పసుపు కొమ్ములు వేసుకుని దంచుతూ ఉండాలి. ఇక్కడ పసుపు దంచే కార్యక్రమం అయిన తర్వాత తిరగలి పట్టాలండి. మనం పెసల్ని అంటే సున్నిపిండి రెడీ చేసుకోవాలి. ఇక అలాగే ఒక పక్క గంధం కూడా సాదాలండి. ఈ పసుపుని అంతటినీ కూడా మనం ఒక డబ్బాలో పక్కనుంచుకొని పెళ్లి కార్యక్రమాలంతటికీ కూడా మనం వాడుకోవాలి. ఈ పసుపుని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తాకకుండా పక్కనుంచుకోవాలండి దేవుడి మందిరంలో. ఒకవేళ ఈ పసుపు సరిపోకపోతే మనం తెచ్చుకున్న ప్యాకెట్ పసుపులైనా ఇది కలిపి వాడుకోవాలి. ఇక ఆడవాళ్ళందరూ పసుపు దంచిన తర్వాత మగవాళ్ళు మేము కూడా పసుపు దంచుతామని సరదాగా వాళ్ళు కూడా అయితే వచ్చి దంచారండి. ఇక అలాగే బియ్యం చెరగడం, చాటలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి అయిపోయిన తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు పూసి అలాగే గంధం పెట్టి తాంబూలం అయితే ఇచ్చేయాలండి. ఎవరిని కూడా ఒకవేళ మర్చిపోయినా కూడా పిలిచి మళ్ళీ తాంబూలం అయితే ఇవ్వడం మర్చిపోకూడదండి. ఇక ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇక మేమందరం కూడా సరదాగా మాట్లాడుకొని భోజనాలు చేసేసి ఇక అయితే బయలుదేరామండి ఇంటికి. ఈ కార్యక్రమం అంతా కూడా చాలా సరదాగా జరుగుతుంది. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఆచారం ఉంటుంది. ముందుగా మగపిల్లి వారు పసుపు దంచిన తర్వాతనే ఆడపిల్లి వారు పసుపు దంచడం ఖచ్చితంగా మొదలు పెట్టాలి. మనం పసుపు దంచి ఆడవాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వాళ్ళైతే పసుపు దంచడం మొదలు పెడతారండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ, బాయ్.